ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నేను మీ సుష్మిత. ఇప్పుడు రచయిత హరీష్ రచించిన బంగారు చేప అనే కథను విందాం. ఆశ జీవితాన్ని అందంగా మారుస్తుంది, అత్యాశ జీవితమే లేకుండా చేస్తుంది. ఉన్నదాంట్లో సంతృప్తిని వెతుక్కునేవాళ్లు ఎన్ని కష్టాలెదురైనా మనశ్శాంతిని కోల్పోరు. ఎప్పుడూ లేనిదానికోసం తహతహలాడే మనసుకు ఎన్ని సౌకర్యాలున్నా మనసు కుదుటపడదు. ఇందుకు చక్కని ఉదాహరణ సముద్ర తీరంలోని ఒక పల్లెలో నివసించే ముసలి దంపతులు. చేపలు పట్టి జీవించే వారికి బంగారు చేప ఎలా దొరికింది, ఎలాంటి వరాలిచ్చింది, చివరికి వారి కథ ఎలా ముగిసింది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే బంగారు చేప కథను వినాల్సిందే. అయితే మనం కథను వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలికొనల వరకు వెళుతున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళదాం. కన్నడ ప్రాంతంలో అరేబియా మహాసముద్ర తీరంలో ఒక అందమైన పల్లెటూరుండేది. స్వచ్ఛమైన సముద్ర జలాలు, పచ్చని కొండలతో ఆ ఊరు అందంగా కనిపించేది. ఆ పల్లెలో సముద్ర తీరానికి ఎత్తులో ఓ కొండపైన ఓ పూరిల్లుంది. సముద్రంలో అలలు అనుక్షణం ఎంత ఎత్తుకు ఎగిసినా అందుకోలేనంత, మబ్బులన్నీ పోగై దిగివచ్చినా తాకలేనంత ఎత్తులో ఆ గుడిసుండేది. అందులో ఓ ముసలి వ్యక్తి తన భార్యతో కలిసి జీవించేవాడు. ప్రతిరోజూ సముద్రానికి వెళ్లి చేపలు పట్టడం, వాటిని అమ్మడం అదే అతని పని. చేపలమ్మగా వచ్చిన డబ్బుతో జీవితం గడుపుతున్నారు. ఆ సంపాదన కూడా ఆ పూటకు ఆకలి తీర్చేది, రేపటికి కష్టాన్ని మిగిల్చేది.
ఏ రోజుకా రోజు కష్టపడకపోతే పూట గడిచేది కాదు. ఆ పెద్దాయన చాలా మంచివాడు, అమాయకుడు, పైగా అల్పసంతోషి. అతనికి పెద్దగా కోరికలుండేవి కావు. ఉన్నదాంట్లో సంతృప్తిగా జీవించేవాడు. కాని అతని భార్య అలాంటిది కాదు. ఆమె గయ్యాళి గంప, పరమలోభి, చిన్న చిన్న వాటికే చిరాకు పడుతుంటుంది. లోకంలో కొందరి స్వభావాలు అలాగే ఉంటాయి. ఉన్నదాంతో సంతోషించరు. ఎప్పుడూ ఇంట్లో అది లేదు ఇది లేదు అని వంకలు పెడుతూనే ఉంటారు. ఈవిడది కూడా అచ్చంగా అలాంటి స్వభావమే. ముసలి భర్త రోజంతా తిండి తిప్పల్లేకుండా సముద్ర తీరాన ఎండకి గాలికి ఓర్చుకొని సాయంత్రం చేపలు తెచ్చేవాడు. రోజంతా కష్టపడి అలసిపోయి ఇంటికి వచ్చిన అతడికి భార్య చిన్న సాయం కూడా చెయ్యదు. తన తలపై ఉండే జుట్టును కూడా దించదు. వల చేతికందుకొని ఆరబెట్టదు. ఆమె చిన్న సాయం కూడా చేయకుండా అతన్ని చూసి, ఆహా, రోజంతా తిరిగి తిరిగి వచ్చావు, మరేం పనుంది? సముద్ర పొడ్డున పిల్లన గ్రోవు ఊదుకుంటూ కూర్చోవడమేగా. రోజంతా తిరిగి 4 చేపలు తెస్తేనే సరిపోయిందా? కడుపెట్లా నిండుతుంది? వల వేయడం చేతనైతేగా చేపలు దొరికేది అని మాట్లాడేది. అతనికిదేం కొత్త కాదు. 1 రోజా 2 రోజులా ఆమె తీరును పెళ్లైన నాటి నుండి భరిస్తూనే ఉన్నాడు. అందుకే అతడు ఆవిడ మాటలు పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఇంట్లో ఏదున్నా, చివరికి గంజి ఉన్నా తాగేసి దేవుణ్ణి తలుచుకుంటూ హాయిగా నిద్రపోయేవాడు. ప్రతిరోజూ ఇలానే గడిచేది. రోజంతా కష్టపడక తప్పేది కాదు. ఒకరోజు అతను రోజూలాగానే చేపల వేటకు వెళ్ళాడు. రోజంతా కష్టపడి వలవేసినా ఒక్క చేప కూడా దొరకలేదు. దేవుడా, ఈరోజేంటి నా పరిస్థితి అని నిరాశతో ఆఖరిసారి వలలాగుతున్నాడు. ఈసారి అతనికి వల కాస్త బరువుగా ఉన్నట్లు అనిపించింది. పూర్తిగా బయటకు లాగి వల విప్పేసరికి ఆశ్చర్యపోయాడు. వలలో ఒకే ఒక బంగారు చేప పడింది. ఆ చిన్న చేప ఎంతో ముద్దుగా, అందంగా ఉంది. ఆ చేపను అరచేతిలో పెట్టుకొని ప్రేమగా నిమిరాడు. కాసేపటికి చేపపిల్ల తేరుకుంది. తాతా, నన్ను సముద్రంలో విడిచిపెట్టు. నేనీ సముద్రరాజ కుమార్తెను. దయచేసి నన్ను విడిచిపెట్టు. రోజూ నీవు కోరిందల్లా ఇస్తుంటాను. నీ పేదరికం పోగొడతాను. నన్ను చంపకు అని దీనంగా వేడుకుంది. ముద్దుగా ఉన్న ఆ చేపపిల్ల తనకు ఎలాగూ ముద్ద పెట్టలేదు. పైగా అంత దీనంగా అడిగేసరికి అతని మనసు కరిగిపోయింది. ఆ బంగారు చేపపిల్లను క్షేమంగా సముద్రంలో విడిచిపెట్టేశాడు. ఆ బంగారు చేపపిల్ల సంతోషంతో కెరటాల మీద కేరింతలు కొడుతూ తన భవనానికి వెళ్ళింది. కొంతసేపు ఈ బంగారు చేపపిల్ల కనిపించకపోయేసరికి ఇంటి వద్ద చెలికత్తెలు, సేవకులు చాలా కంగారు పడిపోయారు. ఏం చేయాలో అర్థం కాక ఆందోళన చెందారు. కాని గండం గడిచి బంగారు చేప భవనం చేరుకోవడంతో అందరూ సంతోషించారు. చేపపిల్ల తనకు జరిగిన విషయమంతా చెప్పేసరికి అందరూ, అమ్మో, ఎంత పని జరిగింది, త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకున్నావు అన్నారు. అదృష్టవశాత్తు చేపపిల్ల పెద్ద ప్రమాదం తప్పించుకుందని ఉత్సవాలు చేశారు, ఊరేగింపులు జరిపారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఆ బంగారు చేపను ఉయ్యాల మీద ఊపుతూ పాటలు పాడుతూ కేరింతలు కొట్టారు. వారి రాణి దొరికింది కదా మరి. ఈ పెద్దాయనకు సాయంత్రమైనా ఒక్క చేప కూడా దొరకలేదు. సముద్రంలో నీలం కాసేపు కాషాయంలో మెరిసి నలుపు రంగును నింపుకున్నాయి.
అలల రంగు మారింది కాని తీరు ఒకటే. క్షణం తీరిక లేకుండా తీరాన్ని తడిపిపోతున్నాయి. సూర్యుడు మెల్లగా సముద్రంలో మునిగిపోయాడు. ఇక చేసేది లేక వలను చుట్టి చంకన పెట్టుకొని ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళాడు. రోజూ చేపలు తెచ్చినా ఏదో ఒక వంకతో మాటలనే భార్య ఈరోజు నిప్పులా మండిపడింది. ఉన్న కోపమంతా ఒక్కసారే తీరిపోయేలాగా నోటికొచ్చిన మాటలన్నీ తిట్టింది. ఇవన్నీ తనకు అలవాటే కదా అన్నట్లు అతను ఏ మాటకు బదులివ్వకుండా కూర్చున్నాడు. ముసలమ్మ తిట్టి తిట్టి కాస్త శాంతించిందని కనిపెట్టిన ముసలాయన ఆమెకు నెమ్మదిగా బంగారు చేప సంగతి చెప్పాడు. అప్పుడావిడ ఇంటి బయట కూర్చొని బట్టలుతుకుతోంది. ఈయన చెప్పిన కథ వినగానే, "ఆ చెప్పావులే సోది, అన్నీ అబద్ధాలే. ఏది రేపా బంగారు చేపెళ్ళనడిగి మరొక కొత్త నీళ్ల తొట్టి తెప్పించు, చూస్తాను. నువ్వు చెప్పే కథలో నిజమెంతో తెలిసిపోతుంది" అని విసుక్కుంటూ అంది. మరుసటి రోజు ఆయన సముద్ర తీరానికి వెళ్ళాడు. బంగారు చేప పిల్ల నిజంగా తనకు కోరిన వరాలిస్తుందా, తన పేదరికాన్ని పోగొడుతుందా అని మనసులో చిన్న సందేహం కలిగింది. సరే, ఒకసారి ప్రయత్నించి చూద్దామని, "ఓ నా బంగారు చేప, ఎక్కడున్నావు? నా ప్రార్థన వినవు" అని పిలిచాడు. వెంటనే బంగారు చేప కెరటాల మీద ఈదుకుంటూ వచ్చేసింది. ఆ చేపను చూడగానే ఆశ్చర్యపోయాడు. భక్తిపూర్వకంగా 3 సార్లు వంగి దండం పెట్టాడు. "ఓ సముద్రపు రాజకుమార్తె, మా ఆవిడకి ఒక కొత్త నీళ్ల తొట్టె కావాలట" అన్నాడు. ఆ చేపపిల్ల ఏం చేస్తుందా అని ఆసక్తిగా కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు. అతడి కోరిక విన్న చేపపిల్ల, "అలాగే, ఆమె కోరిక తీరింది" అని చెప్పి మాయమైపోయింది. అతడికి మొదట నమ్మకం కలగలేదు. నిజంగానే కోరిక తీర్చిందా అనుకుంటూ ఇంటికొచ్చాడు. ఇంటి ముందు చూసేసరికి పాత తొట్టికి బదులు కొత్త నీళ్ల తొట్టి సిద్ధంగా ఉంది. ఆయన మనసులో బంగారు చేపకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. కొత్త నీళ్ల తొట్టి వచ్చిన ముసలావిడకి మనసు నిండలేదు. ఈసడించుకుంటూ, "ఈ నీళ్ల తొట్టిలో ఏమంత మహాభాగ్యం ఉందని పదే పదే ధన్యవాదాలు చెప్పుకుంటున్నావు. రేపీ గుడిసె మేడగా మారాలని చెప్పు, అప్పుడు చూస్తాను" అంది. మరునాడు తెల్లవారుజామునే అతన్ని నిద్రలేపేసింది. చీకటి పూర్తిగా పోలేదు. నిన్న సాయంత్రం సముద్రంలో మునకేసిన సూర్యుడు ఇంకా పైకి తేలలేదు. కనీసం తినడానికి తాగడానికి కూడా ఏదీ ఇవ్వకుండానే సముద్ర తీరానికి వెళ్లమని పంపింది. చేసేది లేక అతను మళ్లీ సముద్రం వద్దకు వెళ్ళాడు. ఇప్పుడేం జరుగుతుందో అనుకుంటూ, "ఓ సాగరపుత్రి, ఎక్కడున్నావు? నా ప్రార్థన వినవు" అని పిలిచాడు. ఉన్నట్టుండి సముద్రంలో పెద్ద పెద్ద కెరటాల్లేచాయి. తీరంలో గాలి జోరుగా వీచింది. బంగారు చేప ఆ అలలపైన తేలుతూ వచ్చింది. అతను తన తలమీద టోపీ తీసి 3 సార్లు ఆ చేపపిల్లకు నమస్కారం చేశాడు. "మా ఆవిడకి గుడిసెలో ఉండడం కష్టంగా ఉంది, ఇదే చోట ఓ మంచి మేడ కావాలని చెప్పింది" అన్నాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, "ఆమె కోరిక తీరింది" అని చెప్పి చేపపిల్ల మాయమైపోయింది. అడిగిన వెంటనే చేపపిల్ల వరాలివ్వడం చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఇంత పెద్ద కోరికను చిటికెలో నెరవేర్చేసిందా అనుకుంటూ ఇంటికి తిరిగొచ్చాడు. ఇప్పుడు పూరి గుడిసె ఉండాల్సిన చోట పెద్ద మేడ కనిపించింది. ఆ మేడలో అన్ని రకాల వంటలు సిద్ధంగా ఉన్నాయి. వాకిట్లో ఆవులు మేస్తున్నాయి. మేడ చుట్టూ కోళ్లు తిరుగుతున్నాయి. మేడ చుట్టూ పచ్చని పైర్లు రెపరెపలాడుతున్నాయి. ఇవన్నీ చూసి అతను భార్యతో, "మనం పూర్తిగా జమీందారులైపోయాం, ఇంకేం కొరవ మనకు" అన్నాడు సంతోషంగా. రోజులు బాగానే గడుస్తున్నాయి, కాని ముసలమ్మ ఆశ మాత్రం తీరలేదు. అందుకే ఎన్ని సౌకర్యాలున్నా ఆమె మనసు సంతోషంగా లేదు. ఈ మేడకు బదులుగా పెద్ద భవనం అడిగుండాల్సింది అనే ఆలోచనలో పడింది. మామూలు రైతు భార్యలా అన్ని పనులు నేనే చూసుకోవాలి. అటు పొలం పని చూసుకోవాలి, ఇటు ఇంటి పని చేసుకోవాలి. అబ్బబ్బా, చావడానికి కూడా తీరికలేదు అని విసుక్కుంది. జమీందారు భార్యలా దర్జాగా ఉండాలనుకుంటున్నాను. పెద్ద భవనం కావాలి. అందులో వ్యవసాయం పనులు, ఇంటి పనులు, వంట పనులు చేసేందుకు చాలామంది పనివాళ్లుండాలి.
ఈ సంగతి రేపా బంగారు చేపతో చెప్పు అంది. రెండో రోజు పొద్దున్నే అతను సముద్ర తీరం చేరాడు. ఈసారి కాస్త సంకోచిస్తూ బంగారు చేపను పిలిచాడు. ముసలాయన ఎంత సంకోచంగా పిలిచాడో సముద్రంలో అంత పెద్ద కెరటాలు లేచాయి. బంగారు చేప ఆ కెరటాల మీదెక్కి వచ్చింది. 3 సార్లు వంగి నమస్కారం చేశాడు. ఓ దయగల రాజకుమారి, మా ఆవిడ పెద్ద జమీందారినిగా జీవించాలని కోరుకుంటోంది. చాలామంది నౌకర్లు, పనివాళ్లు కావాలట అని వినయంగా చెప్పాడు. బంగారు చేప పిల్ల తన కోరిక తీరింది అని చెప్పి సముద్రపు అలల్లో కలిసి వెళ్ళిపోయింది. అతను ఇంటికి వచ్చేసరికి అద్దాల మేడ సిద్ధంగా ఉంది. మేడలోని ప్రతి గదిలో అందమైన చిత్రపటాలు కనిపిస్తున్నాయి. ఇల్లంతా పనివాళ్లు తిరుగుతున్నారు. భార్యకి సేవలు చేస్తున్నారు. ఆమెకు ఒకరు తలదువ్వుతుంటే మరొకరు కాళ్లు పడుతున్నారు. ఇంకొకరు ఆమెకు అద్దం చూపుతూ నిలబడ్డారు. మరో సేవకుడు కొత్త బట్టలు చేతిలో పట్టుకొని పక్కనే నిలబడున్నాడు. మరొకరు చెప్పులు సిద్ధం చేస్తున్నారు. ఈ విధంగా ఆవిడ వంటి మీద ఈగ వాలకుండా, చిన్న లోటు లేకుండా సేవలు చేస్తున్నారు. పెద్ద పెద్ద టేబుళ్ల మీద రకరకాల పిండి వంటలు అమర్చి ఉన్నాయి. పండ్లు, ఊరగాయలు, తీపి పదార్థాలు, ఒక్కటేమిటి అన్ని రకాల ఆహార పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. బీరువాలన్నీ రకరకాల నగలు, వస్త్రాలు, వజ్రాలతో నిండిపోయున్నాయి. అమాయకపు ముసలాయన ఆ రాజవైభవం చూసి ఆశ్చర్యపోయాడు. కలలో కూడా ఊహించని వీటన్నింటినీ తమకు అందించిన బంగారు చేప పిల్లకు మనసులో కోటి దండాలు పెట్టుకున్నాడు. ఇన్ని భోగభాగ్యాలు అనుభవించేసరికి ముసలావిడకి అహం పెరిగిపోయింది. మితిమీరిన గర్వం వచ్చేసింది. ఎల్లప్పుడూ ప్రతి చిన్న విషయానికి ప్రతివారి మీద అరవడం, కోపడడం చేస్తూ వచ్చింది. ఇంట్లో ఎప్పుడు చూసినా ఒకటి కాకపోతే మరొకటుండదు. ఎప్పుడూ ఏదో ఒక లోటు కనిపిస్తూనే ఉంటుంది. నీ బంగారు చేపకు ఈ మాత్రం తెలివితేటల్లేవా? ఎంతో దయగల రాజకుమార్తె అంటావు. ఇంట్లో ఏ వస్తువు లేదనే సంగతి కూడా దానికి తెలీదా? ఇవన్నీ మర్చిపోయిందా అని ముసలావిడ తిడుతూ ఉండేది. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. పాపం, అతడు మూగవానిలా అన్నీ వింటూ ఉండేవాడు. అప్పుడప్పుడు భార్య తెలివి తక్కువతనానికి బాధపడేవాడు. కాని ఆమెతో గొడవెందుకులే అని ఊరికే కాలక్షేపం చేస్తూ వచ్చాడు. ఇలానే రోజులు గడుస్తుండగా ఒకరోజు ముసలావిడకి బయట షికారుకు వెళ్లాలని కోరిక కలిగింది. భర్తను పిలిచి జోడు గుర్రాల బండిని సిద్ధం చేయమని చెప్పింది. వెంటనే అతను గుమ్మం దగ్గర బండిని ఏర్పాటు చేశాడు. ఆవిడ బండిలో అడుగుపెట్టగానే గుర్రాలు బెదిరాయి. అతను బలంగా గుర్రం కళ్ళలను పట్టుకుని ఆపాడు. లేకపోతే ఆమెకి ఏదో ఒక అపాయం జరిగుండేది. తరువాత ఆవిడ ఆదేశంతో బండి ముందుకు సాగింది. చుట్టుపక్కల ప్రదేశాలన్నీ తిరిగి చివరికి ఇల్లు చేరుకున్నారు. ఇల్లు చేరగానే ఆవిడ భర్త మీద కోప్పడుతూ, బండి మీద తిరగమంటే నాకసలే చిరాకు, దుమ్మంతా నెత్తినే పడుతుంది. రాణిగారికి చేసినట్టు దారిలో నాకెవరూ వంగి వంగి సలాములు కూడా చెయ్యరు. ఇలాంటి అవమానకరమైన బతుకు నేను బతకలేను. కాబట్టి నన్ను ఒక మహారాణిగా చేయమని సముద్రం దగ్గరికి వెళ్లి ఆ బంగారు చేపలతో చెప్పు అంది. భర్త మాత్రం ఆవిడ తిట్లు ఎంతకాలమని పడతాడు, విసుగు చెందాడు. ఈసారి సముద్ర తీరానికి ససేమిరా వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. కాని భార్య చెప్పింది వినకపోవడము ప్రమాదకరమే అనుకున్నాడు. తీరా సముద్రం దగ్గరకు వెళ్లి వరం లేకుండా వచ్చినా ఆవిడ తన్ను ఇంట్లోకే రానివ్వదని కూడా అతనికి బాగా తెలుసు.
ఇవన్నీ ఆలోచిస్తూ ఆలోచిస్తూ సముద్రం వద్దకు చేరుకున్నాడు. ఓ రాజకుమారి, దయచేసి నా ప్రార్థన వినవు అని మళ్ళీ పిలిచాడు. ఈసారి సాగరంలో మరీ పెద్ద అలలు లేచాయి. బంగారపు రాజకుమారి అందులో ఒక అల మీద కూర్చుని వచ్చింది. మీ ఆవిడికి ఇప్పుడేం కావాలి అని అడిగింది. అతను సంకోచిస్తూ ఆవిడ కోరిక చెప్పాడు. సరే, ఆవిడ ఈ కోరిక కూడా నెరవేరింది అని చెప్పి బంగారు చేపపిల్ల మాయమైపోయింది. అతను ఇంటికి తిరిగొచ్చేసరికి తన మేడ ఉన్న చోట పెద్ద కోట వెలిసింది. కోట చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ, గోడ వెలుపల లోతైన కందకం. ప్రతి కోట గుమ్మం వద్ద ఆయుధాలు ధరించిన సిపాయిలు కాపలా కాస్తున్నారు. కోట లోపల నందనవనం లాంటి పూలవనం, వనం మధ్య తెల్లని పాలరాతి అరుగులు, ఆ అరుగుల మీద ముసలమ్మ కిరీటంతో రాణిలా ఆసీనురాలై ఉంది. చుట్టూ మూగిన సేవకులు ఆమె ఆజ్ఞ కోసం నిల్చున్నారు. ఈ ఇంద్రభవనం చూసేసరికి అతను నమ్మలేకపోయాడు. రాణిలా ఉన్న తన భార్యకు ఇతను వంగి వంగి సలాములు చేశాడు. రాజవైభవం పొందిన తరువాత ఆవిడ గర్వం, అధికారం హద్దులు మీరాయి. ఏ ముసలి భర్త ద్వారా ఈ భోగభాగ్యాలు తనకు దక్కాయో ఆ ముసలి భర్తనే నౌకర్ల చేత మెడపట్టించి బయటకు గెంటించింది. పాపం, అమాయక భర్త సిపాయి దెబ్బలు భరిస్తూ కోట బయటపడ్డాడు. అతను పెట్టుకున్న టోపీ కూడా ఎక్కడో పడిపోయింది. కోట బయట గుర్రాల శాలే అతనుకు దిక్కయింది. అక్కడే హాయిగా జీవితం గడుపుతున్నాడు. కాని తన ముసలి భార్య గర్వానికి తరచూ మనసులో బాధపడేవాడు. కోటలో సేవకులను ఆమె తన బూటుకాలుతో తంతోందని, తప్పులు చేసినప్పుడు వారిని కొరడాతో శిక్షిస్తోందని విన్నప్పుడు ఇంకా ఎక్కువగా బాధపడేవాడు. పాపం, కాని ఏం చేయలేని అమాయకుడు. కొంతకాలానికి ఒక రాత్రి సముద్రంలో తుఫాన్ రేగింది. ఉప్పొంగి పెద్ద పెద్ద కెరటాలతో సాగరం హోరెత్తింది. సరిగ్గా ఆ ముసలిరాణి నిద్రపోయే సమయం. సముద్రపు ఘోష ఆమె నిద్రకు భంగం కలిగించింది. ఎత్తైన కోట కిటికీల నుంచి ముసలిరాణి సముద్ర గర్జన విన్నది. ఉప్పొంగే కెరటాలను చూసింది. చూస్తూ చూస్తూ మనసులో, నేనే గనక సముద్రరాణి అయ్యుంటే సముద్రాన్ని నా అదుపు ఆజ్ఞల్లో ఉంచేదాన్ని. ఈ విధంగా గర్జన భర్జనలు చేయనిచ్చేదాన్ని కాదు. ఆ బంగారు చేప మీద కూడా నా అధికారం నడిచేది అని ఆలోచించింది. మరునాడే తన ముసలి భర్తను తన ఎదుట హాజరుపరచమని సిపాయిలకు హుకుం జారీ చేసింది. వెంటనే గుర్రాలశాలలో హాయిగా పడుకుని ఉన్న ముసలాయన్ని లాక్కొచ్చి ముసలిరాణి ముందు నిలబెట్టారు. ఆ అమాయకుడికి ఏమీ అర్థం కాలేదు. మరలా తనను ఎందుకు రప్పించిందో, ఏం చేయమంటుందో, ఇంత ఇంద్రభోగం లభించిన తరువాత కూడా ఇంకే భోగం మిగిలిపోయిందో, మహారాణి అయిన తరువాత కూడా ఇంకే పదవిని ఆశిస్తోందో అని మనసులో కలవరపడుతున్నాడు. ముసలిరాణి ముసలి భర్తను గద్దిస్తూ, నీవు వెంటనే సముద్రం వద్దకు వెళ్ళు. నాకు సముద్రం మీద కూడా అధికారం కావాలి. స్వయంగా ఆ బంగారు చేప పిల్ల నా చెలికత్తెల్లో ఒక చెలికత్తెగా చేరాలి. నాకు సేవ చేయాలి. నా ఆజ్ఞలు తప్పక పాటించాలని చెప్పు అని ఆజ్ఞాపించింది. పాపం, అతను ఏమీ చేయలేక ఆశ్చర్యపడి బిత్తరి చూపులు చూస్తూ ఉన్నాడు. అతన్ని కాసేపు గమనించిన ముసలిరాణి వెంటనే, చూస్తావేం, వెళ్ళు అని అరిచింది. పాపం, అతను సాగర తీరానికి వణుకుతూ వణుకుతూ వెళ్ళలేక వెళ్ళాడు. ఆకాశం మీద కారు మబ్బులు కమ్ముకున్నాయి. మెరుపులు మెరుస్తున్నాయి. ఉరుములు ఉరుముతున్నాయి. ఈసారి బంగారు చేపను భయపడుతూ పిలిచాడు. సముద్రంలో పెద్ద తుఫాన్ లేచింది. అలలతో సాగరం కల్లోలంగా మారింది. భారీ వర్షం మొదలైంది. అతను వానలో తడుస్తూ అలాగే నిలబడి ఉన్నాడు. మరికొంతసేపటికి పెద్ద పెద్ద గర్జనలతో నల్లని మేఘాల్లాంటి అలలు లేచాయి. బంగారు చేప ఆ కెరటాల మీద ఎక్కివచ్చింది. ఏంటి తాత, మహారాణి అయిన తరువాత కూడా మీ ఆవిడకి మరేమైనా కోరికలు మిగిలిపోయాయా అని అడిగింది. ముసలాయన 3 సార్లు తలవంచి నమస్కరించి తన ముసలిరాణి కోరిక తెలియజేశాడు. ఆ మాటలు విన్న వెంటనే సాగరరాజు కోపంతో భయంకరంగా గర్జించాడు. కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.
బంగారు చేప తన అలలతో మాయమైపోయింది. ఎంతసేపటికి జవాబు రాకపోవడం చూసి అతను విచారంగా తన కోటకు చేరుకున్నాడు. అక్కడ జరిగిన మార్పులను చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ కోట లేదు, పూలవనం లేదు, ఒక్క సైనికుడు కనిపించలేదు. ఆ ఇంద్రభవనమే పోయింది. వాటి స్థానంలో పాత పూరి గుడిసె తిరిగొచ్చింది. ఇంటి ముందు పాత నీళ్ల తొట్టి ఉంది. పేరాసగల ముసలావిడ బట్టలు ఉతుకుతూ కూర్చొనుంది. ఇదంతా చూసిన అతనికి మేడలో, పెద్ద భవనంలో, రాజమందిరంలో సకల భోగాలు అనుభవించిన ముసలావిడ గుర్తుకొచ్చింది. అత్యాశ ఉన్నవాళ్లు ఎప్పటికీ సుఖపడలేరు. అహం, గర్వంతో వ్యవహరించేవాళ్లు ఎప్పటికైనా అవమానాలు ఎదుర్కొంటారు అనుకున్నాడు. ముసలావిడ పరిస్థితితో పాటు మనసు కూడా మారుంటే బాగుండు అనుకున్నాడు. ఓ బంగారు చేపపిల్ల, నాకు ఎలాంటి భోగాలు సదుపాయాలు వద్దు. వీలైతే మా ఆవిడ మనసు మార్చు, ఇదే నా చివరి కోరిక అని వేడుకున్నాడు. అతను అలా కోరుకోగానే సముద్రంలోని అలల హోరు పెరిగింది. తీరాన్ని తాకి తిరిగి వెళ్తున్న అలల శబ్దం స్పష్టంగా అతని చెవులకు వినిపించింది. చేపపిల్ల తన కోరికను తీర్చినట్లే ఉంది. విన్నారుగా ఈ కథను? ఇలాంటి మరిన్ని ముచ్చటైన కథలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవా మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.